ఈ మధ్య రిలీజ్ల ట్రెండ్ బాగా నడుస్తోంది. మొన్న బాహుబలి, నిన్న శివ, ఇప్పుడు కొదమ సింహం. ఇలా వరుసగా వస్తూనే ఉన్నాయి పాత సినిమాలు. మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో కొదమ సింహం సినిమాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. సక్సెస్ పరంగానే కాకుండా జానర్ పరంగా చూస్తే కూడా ఇది చాలా ప్రత్యేకమైంది. చిరంజీవి నటించిన ఒకే ఒక్క కౌబాయ్ సినిమాగా నిలిచిన ఈ చిత్రం 1990 ఆగస్టు 9న విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ క్లాసిక్ చిత్రాన్ని సరికొత్త సాంకేతిక హంగులతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రమా ఫిలిమ్స్ అధినేత కైకాల నాగేశ్వరరావు ఈ సినిమాను నవంబర్ 21న 4K కన్వర్షన్ 5.1 డిజిటల్ సౌండింగ్తో రిలీజ్ చేస్తున్నారు. ఈ రిలీజ్ పై అంచనాలు మరింత పెంచే విధంగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా కొదమ సింహం రిలీజ్ ట్రైలర్ను సోషల్ మీడియాలో లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ వింటేజ్ మెగాస్టార్ స్టైల్, స్వాగ్, పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ, అద్దరిపోయే డాన్స్ స్టెప్తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. ముఖ్యంగా 4K కన్వర్షన్ క్వాలిటీ, 5.1 డిజిటల్ సౌండింగ్ అనుభవం ట్రైలర్ను పదే పదే చూసేలా ఆకట్టుకుంటున్నాయి. కౌబాయ్గా చిరంజీవి అభినయం ప్రేక్షకులను మరోసారి అలరించడానికి సిద్ధంగా ఉందని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతోంది. కె మురళీమోహన్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా రాధా, సోనం, వాణి విశ్వనాథ్ హీరోయిన్స్ గా నటించారు. రాజ్ కోటి అందించిన మ్యూజిక్, సుడిగాలిగా మోహన్ బాబు కామెడీ కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణ. చిరంజీవి కౌబాయ్ అవతారం, పాటలు, యాక్షన్ సన్నివేశాలు అప్పటి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలోని ప్రధాన అంశాలు 4Kలో చూడడానికి అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మొత్తంగా మెగాస్టార్ చిరంజీవి కెరియర్లోని ప్రత్యేకమైన చిత్రం కొదమ సింహం రిలీజ్ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే దీన్ని మామూలు ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే జగదేక వీరుడు, అతిలోక సుందరి లాంటి సినిమాలు కూడా ఆడియన్స్ అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు కొదమ సింహం పరిస్థితి ఏంటి అనేది ఆసక్తికరమే. సాంకేతికంగా ఎంత క్వాలిటీతో ఉన్నా పాత సినిమాను చూస్తారా లేదా అనేది అనుమానం. ఈ చిత్రాన్ని పెద్ద తెరపై చూసేందుకు, ముఖ్యంగా నవంబర్ 21న ఫస్ట్ షో చూసేందుకు అభిమానులైతే ఉత్సాహంగానే సిద్ధమవుతున్నారు. ఈ రిలీజ్ మెగాస్టార్ అభిమానులకు ఒక పండగలాంటి అనుభూతిని ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మరి మామూలు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి.